హై ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది హిందీ బిగ్ బాస్ సీజన్ 17 ఎపిసోడ్ రివ్యూ అయినా కూడా ఇందులో తెలుగు బిగ్ బాస్ సీజన్ 7కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా షార్ట్గానే ఉంటుంది, పెద్ద డ్రాగ్ చేస్తే ఏం చెప్పను కానీ. బట్ ఎనీవే మ్యాటర్ ఏంటంటే, ఇది నిన్న ఏదైతే వీకెండ్ కవర్ ఎపిసోడ్ జరిగిందో, సల్మాన్ ఖాన్ గారి హోస్టింగ్, వీక్ మొత్తం జరిగిన అంశాల మీద ఆయన హోస్టింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎపిసోడ్ రివ్యూ, నిన్న జరిగిన దానికి ఎపిసోడ్ రివ్యూ. నెక్స్ట్ లెవెల్ హోస్టింగ్. సో హోస్టింగ్ అంటే ఇలా ఉండాలి అని అది చూస్తే అంటే అరవటాలు, గొడవ పట్టాలు, తిట్టేటాలు, బయటికి గెంటేటాలు లేవు. సల్మాన్ ఖాన్ గారు చాలా కూల్గా, చాలా కామ్గా నుంచొని ఏం చెప్పాలనుకున్నారు అన్నది చాలా క్లియర్గా చెప్పారు. అలాగే బిగ్ బాస్లో ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే, ఏదైనా సిచ్యువేషన్ అక్కడ ఏదైనా జరిగినప్పుడు బయట నుంచి మనం చూసేటప్పుడు కానీ, లేదంటే రివ్యూ ఇచ్చేవాళ్ళం మేము కానీ, ఎవరైనా సరే ఏంటంటే, బిగ్ బాస్ ఇలా అనుకొని ఇది చేసుంటాడు, సో నాగార్జున గారికి ఇలా చెప్పుంటారు, అందుకని ఇలా చెప్పారు, బిగ్ బాస్ థాట్ ప్రాసెస్ ఇలా అయి ఉంటుంది, కంటెస్టెంట్స్ ఇలా ఆలోచించి ఇలా చేసుంటారు అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈరోజు ఈ ఎపిసోడ్లో బిగ్ బాస్ స్వయంగా సల్మాన్ ఖాన్ గారే బిగ్ బాస్ ఎలా ఆలోచించాడు, బిగ్ బాస్ ఏ విధంగా ప్లాన్ చేశాడు, సో ఏ విధంగా డీల్ చేశాడు మిమ్మల్ని, ఏ విధంగా మిమ్మల్ని లిరిపప్పలం చేశాడు అన్నట్టు చాలా నీట్గా వాళ్ళ గేమ్ ప్లాన్ ఎలా ఉంది అన్నది, అంటే బిగ్ బాస్ టీమ్ గేమ్ ప్లాన్ ఏంటి అన్నది చాలా నీట్గా వివరించారు. సో బిగ్ బాస్ ఏ విధంగా అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ని, ఎవరైతే మేము తోపులో, ఎవరైతే మేము గౌతమ్ బుద్ధులో అనుకుంటున్నారో వాళ్ళ ఆటని క్లియర్గా ఎక్స్పోజ్ చేశారనమాట. అసలు ఎక్స్పోజ్ చేయడమే పరమావధిగా ఈ ఎపిసోడ్ నడిచింది, గత 2 రోజుల నుంచి నడిచింది అనమాట. సో చాలా క్లియర్గా చెప్తాను ఏం జరిగింది ఏంటి అని చెప్పి. మ్యాటర్ ఏంటంటే, మనం బిగ్ బాస్, హిందీ బిగ్ బాస్ ఫాలో అయ్యే వాళ్ళు కానీ, లేదంటే ఇప్పుడు నా రివ్యూస్ 2-3 రోజులు చూస్తున్న వాళ్ళకి కానీ ఒక విషయం తెలిసే ఉంటుంది. అభిషేక్ అనే కంటెస్టెంట్ సమర్థ్ అనే కంటెస్టెంట్ని చంప మీద కొట్టి 2 days అయింది. 2 days తర్వాత నిన్న అంటే మనకి ఇన్ఫర్మేషన్ ముందే వచ్చేసింది, అభిషేక్ని ఎలిమినేట్ చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్ అది అని చెప్పి. దానికి సంబంధించిన ఏదైతే ఎపిసోడ్ ఉందో అది, దానికి సంబంధించిన విషయాలు అవుతుంది ఈరోజు టెలికాస్ట్ అయినాయి. సో ఈరోజు ఏం చేశారంటే, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, స్టార్టింగ్ అభిషేక్ వర్సెస్ ఇషా. సో ఇషా అనేది వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనమాట. తన వల్ల వాళ్ళిద్దరికి మధ్యలో గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు సమర్థ్ అనేవాడు దూరంగా నుంచి చూస్తున్నాడు. మొన్న వీళ్ళిద్దరికి గొడవ అయినప్పుడు ఏమైందంటే, సమర్థ్ మధ్యలో చింటూ అన్న అతను పోక్ చేస్తా ఉన్నాడు, తిని కొట్టాడు అనమాట. సో ఈరోజు దూరంగా చూస్తూ ఉన్నాడు. మున్నావర్, అంకిత వాళ్ళిద్దరు ఏంటంటే దూరంగా నుంచి మాట్లాడుకుంటున్నారు ఈ గొడవ కోసం. మాట్లాడుకుంటున్నప్పుడు వీళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా అంకిత చెప్పిన పాయింట్ ఏంటంటే, ఇషా చూడు ఎలా పోక్ చేస్తుంది ఏంటి అని చెప్పి పోకింగ్ కోసం ఒక పాయింట్ రేస్ చేసింది. అది ఎప్పుడైతే రేస్ చేసిందో గొడవ జరిగి యాక్చువల్గా 2 days అయింది. 2 days వరకు బిగ్ బాస్ ఏం మాట్లాడాలి. మనం ఏమనుకున్నాం అంటే, సల్మాన్ ఖాన్ గారు వచ్చాక ఏమైనా డీల్ చేస్తారేమో అనుకున్నాం. బట్ ఇన్ఫర్మేషన్ ముందే వచ్చింది, అంకితకి అవకాశం ఇచ్చారు, అంకితకి పవర్ ఇచ్చారని చెప్పి. అప్పుడు కూడా నేను రివ్యూలో చెప్పాను, అంకితకి ఎందుకు పవర్ ఇచ్చారు, అంకిత ఆ టైంకి కెప్టెన్ కాదు, అంకిత బాధింపబడిన వ్యక్తి కాదు, సో అంకితకి ఎందుకు ఇచ్చారు ఏంటి అని చెప్పి నేను క్వశ్చన్ రైస్ చేశాను. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట, అంకితకి ఎందుకు ఇచ్చారు, సో అంకితకి అప్పటికప్పుడు ఎందుకు ఇచ్చారు, ఇది అసలు ప్లాన్డా అన్ప్లాన్డా ఏంటి అని చెప్పి. సో అంకితకి పవర్ ఇచ్చారు. అంకితకి పవర్ ఇయ్యగానే అంకిత ఏం చేసిందంటే, సో అంటే రూల్స్ ప్రకారం చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇంట్లోంచి పంపించేయాలంటే, సరే రూల్స్ ప్రకారం ఓకే, ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు, పంపించేయాలంటావు, అంత శిక్ష వేయాలా వద్దని అడిగితే వేయాల్సిందే అని చెప్పి. సో బిగ్ బాస్ ఎప్పుడైతే అడిగారో అప్పుడు చెప్పిందనమాట. చెప్పి ఆ అభిషేక్ని బయటికి ఎలిమినేట్ చేయాల్సిందే అని చెప్పి బయటికి పంపించారు. బయటికి పంపించాక కూడా మళ్ళీ ఏం జరిగిందంటే, వాళ్ళు మళ్ళీ ఏడుస్తుంటే బిగ్ బాస్ అన్నాడు, అదేంది మీరు బయటికి పంపించాలని కదా కోరుకుంది, మళ్ళీ ఎందుకు ఇలాంటి డ్రామాలన్నీ చేస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు. దానికన్నా ముందు మున్నావర్తో అంటాడు, సో మున్నావర్ ఏంటి నీవు రేపు ఏంటి వీకెండ్, రేపు దేనికోసం ఎదురు చూస్తున్నా అంటే, వీకెండ్ వారు సల్మాన్ ఖాన్ గారు వస్తారంటే ఏం కావాలి నీకు, ఫీడ్బ్యాక్స్ ఏం కావాలి, సో దాని ప్రకారం నీ ఆటను మార్చుకుంటావా అంటే, లాస్ట్ వీకెండ్ వారు జరిగినప్పుడు మున్నావరికి కొన్ని ఫీడ్బ్యాక్స్ వస్తే దాని ప్రకారం తన గేమ్ను మార్చేసుకొని మొత్తం ఉల్టా చేశాడు అనమాట. సో దానికోసం సెటైర్లు వేస్తున్నారు. బేసిక్గా ఈ కంటెస్టెంట్స్ అందరూ నేను చెప్పాను కదా, వీళ్ళు మొత్తం ఫేక్, అంతా ఫేక్, అంతా డ్రామానే, అందరూ నటిస్తున్నారు చెప్తే ఎవరికి ఒరిజినాలిటీ లేదు. దాన్ని వీళ్ళు ఎక్స్పోజ్ చేసే పనిలో పడ్డారు. సో కమింగ్ బ్యాక్ టు అంకిత. సో అంకితకి ఆ పవర్ ఇచ్చారు, అంకిత ఎలిమినేట్ చేసింది. ఇప్పుడు వచ్చి సల్మాన్ ఖాన్ గారు ఏం చెప్తారంటే స్టేజ్ మీద, సో బిగ్ బాస్ వ్యూవర్స్ ఎవరైతే బిగ్ బాస్ చాలా క్లోజ్గా వస్తారో వాళ్ళు కంటెస్టెంట్స్ అయితే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అన్నదానికి ఎగ్జాంపుల్ ఈ మున్నావర్, అంకిత అని చెప్పి సల్మాన్ ఖాన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట. వీళ్ళిద్దరూ ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్ ఇంతకుముందు బిగ్ బాస్లో జరిగినప్పుడు అప్పుడు కంటెస్టెంట్స్ ఏం చేశారు, ఏం చేస్తే ఆడియన్స్ నుంచి అప్లాజ్ వచ్చింది బయట నుంచి, ఆ విధంగా ఆలోచించి అదే విధంగా ఇక్కడ బిహేవ్ చేస్తున్నారు. ఏది ఓపెన్గా వాళ్ళు ఏంటి అన్నది బయటపడటం లేదు. ఏదైనా వచ్చి బిగ్ బాస్ చెప్పాలి, లేదా నేను చెప్పాలి, నా ఫీడ్బ్యాక్స్ బిగ్ బాస్ ఫీడ్బ్యాక్ ప్రకారం వీళ్ళు ముందుకు వెళ్తున్నారు, కానీ వీళ్ళకంటూ ఒక ఇది లేదు, ఒక స్టాండ్ లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారన్నమాట. సో దాన్ని ఇప్పుడు మీకు ఎక్స్పోజ్ చేయబోతున్నాం. ఇది కూడా చెప్పారు,
దానికే మీకు ఇప్పుడు మిమ్మల్ని మీకు ఎక్స్పోజ్ చేయబోతున్న కంటెస్టెంట్స్ని ఒక్కొక్కరిని ఎలా ఎక్స్పోజ్ చేస్తున్నాము అన్నది చాలా నీట్గా వివరించి చూపించారన్నమాట. హౌస్మేట్స్తో కనెక్ట్ అయిన తర్వాత హౌస్మేట్స్తో కనెక్ట్ అయినప్పుడు సల్మాన్ ఖాన్ గారు ఏమంటారంటే, ఇక్కడ కెప్టెన్ అయిన ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ ఒక్కొక్క పవర్ ఇచ్చాడు, ఏమేమి పవర్లు ఇచ్చాడు చెప్పండి అన్నారు. సో ఇషాకి ఏం పవర్ ఇచ్చారంటే, నామినేట్ అయిన ఇషా అనే ఆవిడ కెప్టెన్ నామినేట్ అయిన కంటెస్టెంట్స్లోంచి ఒకరిని డైరెక్ట్గా ఎలిమినేట్ చేయమన్నారు. ఏ విధంగా అంటే హౌస్లో ఎక్కువ రూల్స్ ఎవరు పాటించడం లేదు, రూల్స్కి అగెనిస్ట్గా ఎవరు వెళ్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మీద తన్ని ఎలిమినేట్ చేయమన్నారు. తనేం చేసింది, ఆ రోజు బిగ్ బాస్ టీం ప్లాన్ ఏంటంటే అనురాగ్, సో ఆ బైకర్ ఒక అతను ఉన్నాడు అనురాగ్, తను ఎక్కువ రూల్స్ ఎక్కువ బ్రేక్ చేశాడు. సో డైరెక్ట్ ఎలిమినేషన్ అది న్యాయమా అన్యాయం అనేది పక్కన పెట్టండి, బట్ వాళ్ళ థాట్ ప్రాసెస్లో అనురాగ్ అవుతాడు అనుకున్నారు. ఇషా ఏం చేసింది, ఐశ్వర్య అనే అమ్మాయిని ఎలిమినేట్ చేసింది. ఎందుకు చేసిందంటే ఐశ్వర్యకి తనకి పడదు. సో ఇక్కడ ఇషాని ఎక్స్పోజ్ చేశారనమాట. కానీ మనకు అలా చెప్పరు, ఇంకో మేము ఇలా కంటెస్టెంట్ని ఎక్స్పోజ్ చేస్తున్నామని. ఇది బయట మనం యాజ్ ఆడియన్గా ఓకే ఇషా ఇదా అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో ఇషా ఏం చేసింది, తన పర్సనల్ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో దాన్ని ఈ గేమ్లో పెట్టి తను ఎలిమినేట్ చేసేసింది. అంటే తనకి పడదు. చెప్పింది ఏంటి, సేమ్ మన బిగ్ బాస్ సీజన్ 7లో ఏంటంటే వీకెస్ట్ కంటెస్టెంట్ని తీసేయండి రేస్లోంచి అంటే వాళ్ళ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకొని ఆడారు కదా, సేమ్ సంథింగ్ సిమిలర్ అనమాట. సో ఎక్కడైతే రూల్స్ బ్రేక్ చేశారో వాళ్ళు తీసేయండి అంటే అలా కాకుండా నాకు పర్సనల్గా తినంటే పడదు కాబట్టి తను ఎలిమినేట్ చేసింది. అలా నెక్స్ట్ అలాగే మున్నావర్కో పవర్ ఇచ్చారు, ఔరాకో పవర్ ఇచ్చారు, అలాగే ఇప్పుడు తనకు కూడా పవర్ ఇచ్చారు. సో సల్మాన్ ఖాన్ గారి ప్రకారం ఏంటంటే ఆ పవర్స్ ఇచ్చిన ప్రతిసారి ఏంటంటే మిమ్మల్ని మీరు అంటే మీరు హీరో అవ్వచ్చు, మీరు జీరో అవ్వచ్చు, సో మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం అని ఆ మాట ఈరోజు వాడారనమాట. జనరల్ అయితే మనం అర్థం చేసుకోవాలి వీళ్ళు ఎక్స్పోజ్ అయ్యారని చెప్పి. ఈరోజు అంకితకి ఆ పవర్ ఇచ్చినప్పుడు అంకితకి ఏం చేసింది, ముందేం చెప్పింది, ఈ గొడవ అవటానికి ముందు గొడవ అవుతున్నప్పుడు ఏం చెప్పిందంటే ఇషా అనే అమ్మాయి పోక్ చేస్తూ ఉంది, అందుకని అభిషేక్ అలా రియాక్ట్ అవుతున్నానంటే స్టేట్మెంట్ పడింది. మరి ఇప్పుడు ఆ పవర్ ఇచ్చినప్పుడు ఏం చేసింది, డైరెక్ట్గా అభిషేక్ని ఎలిమినేట్ చేసేసింది. అంతేగాని ఆ పోకింగ్ గురించి ఇప్పుడు రాలా థాట్ ప్రాసెస్లోకి. అంటే అప్పుడేమో అలాగా ఇప్పుడేమో ఇలాగా అని చెప్పి సల్మాన్ గారు ఏమంటారంటే, ఇది మీకు ఈ ఎలిమినేషన్ ఏదైతే ఉందో అది మీకు ప్లాన్డ్ అనిపించిందా అన్ప్లాన్డ్ అనిపించిందా అన్నారు. అడిగి ఏమంటారంటే, ఎలాగో ఒకరోజే కదా నేను వచ్చేస్తున్నాను, ఇంకో కొన్ని గంటలు నేను వచ్చేస్తున్నాను, ఎలిమినేషన్ ఎందుకు జరిగింది మీకేమనిపిస్తుంది చెప్పండి అని అడిగారు అనమాట. అంటే ఇలా గొడవ అయింది కదా సార్, అందుకని అన్ప్లాన్డ్, ఇంకా ఇలా జరుగుతూ ఉంటే ఇంకా గొడవలు అవుతాయేమో, ఇంకా అలాంటి గొడవలు ఏమైనా అవుతాయేమో అని చెప్పి అప్పటికప్పుడు తీసుకొని ఉంటారంటే కరెక్ట్, మీరు అనుకున్నది కరెక్ట్, ఇది అన్ప్లాన్డ్ అని మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, బట్ ఇది ప్లాన్డ్. ఎలా ప్లాన్ అంటే ఇష్యూ జరిగిన తర్వాత నుంచి 2 days మీకు టైం ఇచ్చాడు బిగ్ బాస్, మీరు ఎవరో ఒకళ్ళు ఈ పాయింట్ రైస్ చేస్తారేమని చెప్పి ఎదురు చూశాడు బిగ్ బాస్, కానీ మీరు ఎవరు రైస్ చేయలేదు. బట్ ఇప్పుడు నువ్వు రైస్ చేసావు ఏంటంటే పోకింగ్ ఇక్కడ జరిగింది, పోకింగ్ జరుగుతూ ఉంది, అందుకోసం ఇలా రియాక్ట్ అవుతున్నాడు పాయింట్ రైస్ చేసావు. రైస్ చేసిన తర్వాత నీకు మళ్ళీ పవర్ ఇస్తే నువ్వేం చేసావు, ఎలిమినేట్ చేసేసావు. సో నువ్వు ఇక్కడ ఎక్స్పోజ్ చేసుకుంటున్నావు, నేను మనసుతో ఆడతాను నా ఆటని, నేను అందరితో మంచిగా బంధాలు అంటే ఫ్రెండ్షిప్ బాండింగ్స్ ఉన్నాయి నాకు, నేను ఏదైనా దిమాగ్తో ఆడను, దిల్సే ఆడతాను అని చెప్పి అన్ని మాటలు చెప్పి నువ్వు చేసింది ఏంటి, సో నీదంతా ఫేక్ అని చెప్పి తన్ని ఎక్స్పోజ్ చేయడానికి. అంటే ఈ పవర్స్ ఇచ్చినప్పుడు ఏమైందంటే మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకుంటున్నారని చెప్తే లేదు సార్ అలా కాదు సార్ నాకు తనతో ఏదో ఇంక చెప్తూ ఉంటుంది కానీ, బట్ తన్ని అలా ఎక్స్పోజ్ చేశారనమాట తన పవర్ని కానీ ఏదైనా. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా చెప్పారు, మీరు కెప్టెన్స్ అయినప్పుడు మీకేం పవర్స్ వచ్చినాయని చెప్పి ఆ టైంలో మీరు అందరూ ఎక్స్పోజ్ అయ్యారు, మీకంటూ ఒక స్టాండ్ లేదు, మీరు జస్ట్ బ్లైండ్గా ఇంతకుముందు సీజన్స్ చూడటం వల్ల, లేదంటే బిగ్ బాస్ చెప్పడం వల్ల, లేదంటే నేను ఫీడ్బ్యాక్స్ ఇవ్వటం వల్ల మీరు ఇలా చేస్తున్నారని. సల్మాన్ ఖాన్ గారు ఫీడ్బ్యాక్స్ ఎలా చేస్తున్నారంటే మున్నవర్ అప్పుడుదాకా అంతకుముందు వరకు ఐషాన్ అమ్మాయితో చాలా క్లోజ్గా ఉండి నాకు ఫీలింగ్స్ ఉన్నాయి, మనం ఇంకా చేద్దాం దీని గురించి ఆలోచిస్తున్నాను అది అని చెప్పి సల్మాన్ ఖాన్ గారు తిట్టిన తర్వాత మొత్తం మారిపోయి అసలు అమ్మాయితో మాట్లాడటమే మానేశాడు. సో మీకంటూ స్టాండ్ లేదు అది అని చెప్పి ఇక్కడ ఇంత లెవెల్ పోకింగ్ జరిగింది. సమర్థ్ కూడా మాట్లాడమంట, సమర్థ్కి అయితే ఇచ్చి పడేశారు అసలు ఫుల్గా. నీ టార్గెటే అతను, నీకు తెలుసు తను ఇచ్చేస్తే తను రెచ్చిపోతాడని చెప్పి, అందుకని నీకు చంపదెబ్బ పడిన తర్వాత కూడా నీలో కైండ్ ఆఫ్ స్మైల్ ఉంది, అతను ఎలిమినేట్ అవుతాడని నువ్వు అదే కోరుకున్నావు, నువ్వు అది సాధించావు, నువ్వు అలా ఆడావు అది అని చెప్పి సల్మాన్ గారికి గట్టిగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఓటింగ్ కూడా పెట్టారు. మొత్తం చెప్పిన తర్వాత ఇప్పుడు ఎవరెవరికి అభిషేక్ రావాలనుకుంటున్నాడు, ఎవరెవరు రాకూడదు అనుకుంటున్నారంటే కొంతమంది రావాలని, కొంతమంది రాకూడదని. అందులో రావాలని కోరుకున్న వాళ్ళలో మళ్ళీ మున్నావారు, అంకిత ఉన్నారు. కానీ అంకిత ఇందాక ఎలిమినేట్ చేసింది అంకితని, మళ్ళీ రావాలని కోరుకుంటుంది కూడా అంకితనే. సో వీళ్ళకి ఏంటంటే సల్మాన్ ఖాన్ గారు ఏం చెప్తే దాని ప్రకారం మారిపోతారని ఆయన చెప్తానే ఉన్నాడు, వీళ్ళు అక్కడ ప్రూవ్ చేస్తూ ఉన్నారు, ఇండివిజువల్ స్టాండ్ అన్నది లేదు. దాని తర్వాత మళ్ళీ ఏమైందంటే కొన్ని ఓట్లు పడ్డాయి, రావాలి అని రాకూడదని. ఓట్లు లా పడినా వస్తాడు, ఎందుకంటే అక్కడ ఉన్న కన్ఫెషన్ రూమ్లో ఆల్రెడీ ఉన్నాడు, వచ్చాడు. అభిషేక్ని వెనక్కి తీసుకొచ్చారనమాట, హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత అభిషేక్ ఏంటి నువ్వు మొత్తం విన్నావా అంటే విన్నాను సార్ అది అని చెప్పిన తర్వాత ఏమన్నారంటే, మరి నువ్వు ఎలా ఉండబోతుంది ఏంటంటే, సార్ నేను వీళ్ళతో గొడవలు పడ్డాను సార్, వీళ్ళని జోలికి వెళ్ళను, వాళ్ళు కూడా నా జోలికి రాకుండా ఉంటే మంచిది అది అని చెప్తా ఉంటే సల్మాన్ ఖాన్ ఏమంటారంటే, నాకు నీ మాటలు అంటే నమ్మబుద్ధి కావట్లా, మీకు ఎవరికైనా నమ్మబుద్ధి అవుతుంది అంటే వీళ్ళు కూడా నమ్మబుద్ధి కావట్లేదు సార్ మాకు కూడా, ఈ అబ్బాయి అంతే మళ్ళీ అలాగే బిహేవ్ చేస్తాడు అది అన్నారు.
అదేందయ్యా అది, ఇందాకేమో నేను అలా అంటే మీరు కూడా ఎస్తారని అలా అన్నారు, ఇప్పుడు నేనేమో ఎలా అంటే మీరేమో ఎస్తారు మళ్ళీ అని చెప్పి ఎలా వస్తారు, మీకంటే సెల్ఫ్ స్టాండ్ లేదా, అసలు మీలాంటి వాళ్ళతో మాట్లాడటం వేస్ట్, మీరు అందరూ అసలు లోపల పొండి అని చెప్పి వాళ్ళందరినీ తిట్టి లోపల పంపించేశారు అనమాట. పంపించేసి ఇషాని, సమర్థ్ని, అభిషేక్ని మాత్రమే కూర్చోబెట్టారు. వాళ్ళ ముగ్గురు ఎక్స్ బాయ్ ఫ్రెండ్, కరెంట్ బాయ్ ఫ్రెండ్ ఇషా. ఇక్కడ ఈ పాయింట్తో మన తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 కూడా సంబంధం ఉంది. ఏంటి అంటే వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి మిగతా వాళ్ళందరినీ బెడ్రూమ్లో పంపించి లాక్ వేస్తారు. ఈ అసలు స్టాండ్ లేని వాళ్ళతో మాటలేంటి అన్నట్టు పంపించేశారు. ఏం చెప్పారండి వాళ్ళ ముగ్గురికి, మీరు బయట విషయాలను తీసుకొచ్చి ఇంట్లో మాట్లాడుకుంటున్నారు, బయట విషయాలు మీరు మాట్లాడితేనే మాకు తెలుస్తాయి, అదర్వైజ్ మాకు తెలియదు కదా. ఐషాది కూడా ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఐషా మున్నావర్ది కూడా, ఐషా పాడ్కాస్ట్లో ఇలా మాట్లాడింది, మున్నావర్కి నాకు రిలేషన్షిప్ ఉంది, తను ఇలా నన్ను మోసం చేశాడు, డబుల్ డేట్ చేశాడు, చేసిన తర్వాతే మాకు తెలిసి మేము అప్రోచ్ అయ్యాం. సిమిలర్గా మీరు కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు, మీ విషయాలు, మీ ఇంట్లో విషయాలు చెప్తున్నారు. ఇప్పుడు మెంటల్ హెల్త్ ఇష్యూ అనేది చాలా ఇంపార్టెంట్ కాదు, చాలా సెన్సిటివ్ టాపిక్. అలాంటిది నువ్వు అభిషేక్ అలాంటి ఇష్యూ ఉంది అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు, ఇషాకి చెప్పారనమాట, తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు. పెట్టిన తర్వాత దాని గురించి డిస్కషన్ జరిగింది, అది పర్సనల్ విషయం, అది ఎందుకు పెట్టావు? బయటికి వెళ్ళిన తర్వాత మీ ముగ్గురు పరిస్థితి ఏంటి? మీ ముగ్గురు ఒక టైంలో కలిసిపోయారు, బాగున్నారు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, మళ్ళీ గొడవలు పడుతున్నారు. గొడవలు పడటం వల్ల మీ మధ్యలో జరిగిన మొత్తం బాండింగ్ని మళ్ళీ చెరిపేసుకొని మళ్ళీ గొడవలు పడుతుంటే బయటికి వెళ్ళిన తర్వాత మీ కెరీర్స్ ఎలా ఉంటాయి? బయటికి వెళ్ళాక మేబీ మీ మొహం మీద బాగా ఆడో సూపర్ ఆడో అని అంటారేమో, కానీ మీరు పక్కకి వెళ్ళంగానే అసలు ఏమైంది, ఏంది అసలు ఆ బిహేవియర్ ఏంటి అని చెప్పి మిమ్మల్ని తిడతారు. ఇదా మీరు చేసేది, మీరు ఎందుకు మంచి లైఫ్ని పాడు చేసుకుంటారు అన్నట్టు ముగ్గురికి కలిపి బాగా క్లాస్ స్పీకర్ అనమాట ఇచ్చారు గట్టిగానే. ఏంటంటే ఇది ఒకటి బిగ్ బాస్ అనేది లైఫ్ కాదు, ఇది ఒక మంచి ఆపర్చునిటీ, దీన్ని యూస్ చేసుకుని మీరు ఇంకా ఎదగాలి, కానీ మీలో మీరు ఇదవ్వద్దు, మీలో మీరు కొట్టుకోవద్దు అన్నట్టు మంచిగా చెప్పారు. ఇది బిగ్ బాస్ సీజన్ 7 సంబంధం ఏంటంటే, బిగ్ బాస్ సీజన్ 7 ఫినాలేకి ముందు ఏదైతే వీకెండ్ ఉందో ఆ వీకెండ్లో మనకి ఇష్యూస్ జరిగినప్పుడు, ఈ పుషింగ్స్, మెడబట్టి కొట్టాలి ఇవన్నీ జరిగినప్పుడు మనోళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్కరిని పిలిచి కన్ఫెషన్ రూమ్లో కూర్చోబెట్టి ఏదో చెప్పి పంపించేశారు. అలా కాకుండా ఎవరెవరికైతే ఇష్యూస్ జరిగినాయో వాళ్ళందరినీ, ఇప్పుడు ఈ సల్మాన్ ఖాన్ గారు ఏదైతే చేశారో మిగతా వాళ్ళందరూ వాళ్ళు పంపించి వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి వాళ్ళ ముగ్గురికి అర్థమయ్యేలా చెప్పి బయటకు వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, మీరు ఏది ఫేస్ చేయబోతున్నారు, మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయబోతున్నారు, ఎలాంటి ఆడియన్స్ని ఫేస్ చేయబోతున్నారు, ఎలాంటి కామెంట్స్ని ఫేస్ చేయబోతున్నారు అని నీట్గా చెప్పారో, అక్కడ కూడా వాళ్ళని కూర్చోబెట్టి జస్ట్ 1 వీక్ ముందే కాబట్టి మంచిగా అసలు మంచి ఆపర్చునిటీ, ఇంకా ఎందుకంటే గేమ్ కూడా ఎఫెక్ట్ అవ్వదు, వాళ్ళ టీఆర్పీ కూడా ఎఫెక్ట్ అవ్వదు, కూర్చోబెట్టి సార్ట్అవుట్ చేస్తుంటే చేసేసి నువ్వు ఇలా పుష్ చేసావు రాంగు, నువ్వు ఇలా మెడబెట్టుకున్నావు రాంగు, సారీలు చెప్పుకోండి, బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉండదు, మీరు ఎదగాలి అన్నట్టు అలా చెప్పుంటే, అలాంటి ప్లాన్ ఏదైనా చేసి అలా చేస్తుంటే ఈరోజు మనం సీజన్ అయిపోయిన తర్వాత ఏవైతే సిచ్యువేషన్స్ చూసామో అలాంటిది ఉండేది కాదేమో. సో ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడే బదులు ఎవరెవరికైతే ఇష్యూస్ జరిగినాయో వాళ్ళందరినీ కూర్చోబెట్టి, వాళ్ళ గ్రూప్ని, ఆ బ్యాచ్ని కూర్చోబెట్టి, ఇంకో మీ ఇద్దరి మధ్యలో ఇది జరిగింది, సో ఇది ఇక్కడ నువ్వు తప్పు, ఇక్కడ నువ్వు ఇది తప్పు, ఇలా చేయకండి, ఇలా చేయటం వల్ల ఇలా మీకే నష్టం జరిగిద్ది, మీరు గేమ్ బాగా ఆడి ఉండొచ్చు కానీ బయటకు వచ్చాక అలా ఉండదు సిచ్యువేషన్ అని చెప్పి చెప్పుకుంటే విషయం మామూలు అయిపోయేది. సో ఆడియన్స్లో ఇంత నెగిటివిటీ, ఇంత రచ్చ, ఇంత గోల, అసలు ఇంత సీన్ ఉండేది కాదు. ఎలాగో చివరి ఎపిసోడే కదా, చివరి వీకెండే కదా, చేసి ఉండొచ్చు. సో ఏదైనా ఆ ప్లానింగ్ అలా చేయాలంటే గట్స్ ఉండాలనిపించింది, ఆ థాట్ ప్రాసెస్ కూడా గట్స్ ఉండాలి. బిగ్ బాస్ హిందీ టీము, వాళ్ళ మేకర్స్ కానీ వాళ్ళ టీం కానీ ఎంత ఆలోచించారు చూడండి. 2 రోజులు ఇష్యూ జరిగిన తర్వాత ఆలోచించారు అంటే ఎందుకు అంకితాకి ఇచ్చారు అని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకు ఇచ్చారు, వాళ్ళ సంబంధమే లేదు, సో ఇదంతా పిచ్చితనం, కావాలని ఇచ్చేసారని అనుకున్నాను. కానీ వాళ్ళ అంకిత గేమ్ని ఎక్స్పోజ్ చేయడానికి ఇచ్చారు అని చెప్పి నీట్గా ఆయన చెప్తే కానీ ఎక్కలేదు. ఎక్కిద్ది మనం చూసిన తర్వాత. ఏంటంటే అంకిత మొత్తం ఓవరాల్ ఎపిసోడ్ చూసాక మనకు కూడా అర్థమవుతుంది, ఓకే అంకిత ఏంటి ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఏంటి ఎలా ఉంది, మళ్ళీ స్టాండ్ ఏంటి మళ్ళీ ఎలా మార్చుకుంది అని చెప్పి ఎక్కిద్ది. బట్ చెప్పి మరీ చూపించారు అనమాట. 2 రోజులు గ్యాప్ ఇచ్చింది దానికే. ఆ గొడవ అవ్వగానే దాన్ని వెంటనే ఆలోచించి, ఓకే ఇప్పుడు అంటుంది అంకిత ఈ అమ్మాయి పోక్ చేస్తుంది అంటుంది, సో పోకింగ్ కోసం ఈ అమ్మాయి అంకిత రేస్ చేసింది, మరి ఒకవేళ డెసిషన్ తీసుకుని అంకితకి చెప్తే ఈ పోకింగ్ని కూడా కన్సిడర్ చేసిద్దా లేదా చూద్దాం, అంకితాన్ని ఎక్స్పోజ్ చేద్దాం, అప్పటికప్పుడు ఆలోచించి అప్పటికప్పుడు అది ఇంప్లిమెంట్ చేశారు. సో ఇన్స్టింక్ట్గా అలాంటి టీం ఉండాలి. సో హోస్ట్ కూడా అలా చూసుకొని, హోస్టింగ్ బాగాలేదు అనట్లేదు కానీ చూసుకొని అంత గట్సీగా అంత పాయింట్ రేస్ చేసి, సో ఇంటా బయట ఆలోచించి, అంటే ఆయన చాలా సీజన్స్ హోస్ట్ చేశారు, ఆల్మోస్ట్ 12-13 సీజన్స్ హోస్ట్ చేశారు కాబట్టి ఇప్పటికీ. సో ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యారీ చేస్తారు. వాళ్ళు లెవెల్ 17లో ఉంది, మనది 7లో ఉంది. బట్ ఇది సో ఓవరాల్గా చింటూకి అయితే మాత్రం గట్టిగా ఇచ్చిపడేశారు సల్మాన్ ఖాన్ గారు. సమర్థ్కి, ఇషాక్ కూడా గట్టిగానే క్లాస్ పీకారు. నువ్వు కూడా సంహవ్ రీజను. అలాగే మీ ముగ్గురులో ఎవరు లేకపోయినా కూడా ఈ షోలో ఇప్పుడు ఈ టైంలో మిగతా ఇద్దరు పీకేదేం లేదు, ఇక్కడ పనేం లేదు వాళ్ళకి. సో ముగ్గురు డిపెండెంట్గా కనెక్ట్ అయ్యి ఉన్నారు. సో మీరు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారన్నది మీ ఇష్టం. సో మీరు మంచిగా తీసుకెళ్తారా, చెడుగా తీసుకెళ్తారా అన్నది కూడా చాలా బాగా చెప్పారు. మిగతా కంటెస్టెంట్స్ అందరినీ ఎక్స్పోజ్ చేశారనమాట. ఎవరైతే డబుల్ స్టాండర్డ్స్తో ఉన్నారో, ఎవరైతే గేమ్లో వాళ్ళదంటూ స్టాండ్ లేకుండా జస్ట్ ఫీడ్బ్యాక్స్ మీద జరిగే సిచ్యువేషన్స్ బట్టి సల్మాన్ ఖాన్ గారు ఏం చెప్తారన్న దాన్ని బట్టి ఆడుతున్నారో, డైరెక్ట్గా బిగ్ బాస్ చెప్తున్నాడు వాళ్ళ మొహం మీద, సల్మాన్ ఖాన్ గారు చెప్తున్నారు అంకిత, మున్నావర్ వీళ్ళ గేమ్ ప్లే అలాగే ఉంది.
అరుణ్ మన హైదరాబాద్ అతను, అరుణ్కి కూడా ఏమీ అంత ఇదేం లేదు, కానీ ఉన్న వాటిల్లో చూసుకుంటే స్టాండ్ తంది ఓకే ఏంటంటే వెళ్ళిపోవాలి అని చెప్పాడు, వెళ్ళిపోవాలి, ఇప్పటికీ దాని మీద ఓట్ చేస్తున్నాడు వెళ్ళిపోవాలి అని చెప్పి. మన్నారా కూడా అంతే, లోపల బిగ్ బాస్ అడిగినప్పుడు బాగా లేదు తప్పని చెప్పింది, బయటకు వచ్చి అక్కడ సమర్థికి అభిషేక్ అదే చెప్పింది, నువ్వు చేసిన తప్పని చెప్పింది, వెళ్ళిపోవడం తనకు ఓకే, వెళ్ళిపోయినప్పుడు బాధపడింది కానీ అలా వెళ్ళిపోయినందుకు బాధ వేసింది కానీ తనకి, బట్ స్టిల్ దాని మీద స్టాండ్ అయ్యి ఉంది. సో నాకు ఎందులో సమర్థ కూడా బాగానే ఇచ్చాడు, ఏంటంటే అని వెళ్ళిపోవాలనే చేశాను, ఒప్పుకున్నాడు ఆల్మోస్ట్ నేను కావాలనే చేశానని, బట్ దాని మీద స్టాండ్ అయ్యి ఉన్నాడు. ఎందుకు అలా చేశానంటే తను ముందు ఇషా కోసం అన్న మాటలు కానీ ఏది కానీ తను బాధించినాయి, ఎందుకంటే మన బాయ్ ఫ్రెండ్ కదా, సో ఆబ్వియస్గా తనకి బాధిస్తాయి, జరుగుతుంది అది అని చెప్పి, సో నాకు అలా బాధించినాయి, నేను దాన్ని క్యారీ చేసుకుని, అంటే మర్చిపో అది అయిపోయింది కదా దాన్ని ఎందుకు క్యారీ చేస్తున్నాం, మళ్ళీ మీరు కలిసిపోయారు కదా అన్నది సల్మాన్ ఖాన్ గారి పాయింట్. బట్ బయట ఏదైతే ఇంపాక్ట్ ఉందో దాన్ని కూడా చెప్పేశారు సల్మాన్ ఖాన్, నీ విషయం చెప్పకూడదు కానీ చెప్పేస్తున్నాను, ఎప్పుడైతే నీకు ఒక చెంపదెబ్బ పడిందో పడంగానే బయట రియాక్షన్ ఏంటంటే ఇంకా ఎయ్యి అని చెప్పి సినిమా చివరిలో హీరో విలన్ కొడతా ఉంటే హీరో తీసుకొని ఒకేసారి రివర్స్ అయ్యి కొడతా ఉన్నప్పుడు ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో అలా ఉంది రియాక్షన్ బయట అని చెప్తే చింటూ షాక్ అయ్యారు. సో మిగతా వాళ్ళందరూ రావద్దనే ఓటేశారు, ఎవరు అంటే అరుణ్, అంకిత వాళ్ళ హస్బెండ్, తను వాళ్ళందరూ రావద్దనే ఓట్ చేశారు, విక్కీ వీళ్ళందరూ అనమాట. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, వాళ్ళ లోపల ఫీలింగ్స్ ఏంటంటే అభిషేక్ కొంచెం స్ట్రాంగ్ అని తెలుసు, అభిషేక్ వస్తే టాప్ 5లో అంటే టాప్ 3లో ఉంటాడని తెలుసు, ఒక ప్లేస్ కదా వాళ్ళకి కావాల్సింది, సో రాకుండా ఎలిమినేట్ చేస్తే వాళ్ళకు ఒక ఛాన్స్ వస్తుంది అని చెప్పి వాళ్ళ థాట్ ప్రాసెస్లో వాళ్ళు ఉండొచ్చు, తప్పు కాదు, గేమ్. సో అది ఆయన డైరెక్ట్గా చెప్పలేదు కానీ సల్మాన్ ఖాన్ గారు, మీరు ఎందుకు అలా మీ మనసులో ఏం థాట్ ఉందో నాకు తెలిసిలే అన్నట్టు కొట్టేశారు, మేబీ దీన్నే రిఫర్ చేశారని నేను అనుకుంటున్నా. ఏదైనా సరే అరవలేదు, గట్టిగా మాట్లాడలేదు, కానీ చెప్పాల్సిన పాయింట్ని చాలా క్లియర్గా, అలాగే కంటెస్టెంట్స్ని వీళ్ళు ఏమంటే వీళ్ళకి ఏమనుకుంటారో, వీళ్ళకి ఏమైద్దో బయట, వీళ్ళు మనోళ్ళు వీళ్ళు పరాయోళ్ళు అని కాకుండా ప్రతి ఒక్క కంటెస్టెంట్ని ఎక్స్పోజ్ చేశారనమాట. నువ్వు ఇలా అనుకుంటున్నావు, నీ గేమ్ ఇది కానీ మాకు తెలిసిపోతుంది, సో నువ్వు అసలు ఆడటం లేదు, నీకు అసలు స్టాండే లేదు అని చెప్పి చాలా నీట్గా చెప్పారు. సో మనం చూసే విధానం అంటే మనం అనే కాదు కానీ మేకర్స్ కానీ ఎవరైనా సరే మనోళ్ళు కూడా వీటన్నిటిని చూస్తే చాలా నేర్చుకోవచ్చు, చాలా ఇంకా మంచిగా ప్లాన్ చేసి చాలా మంచిగా షోని డీల్ చేయొచ్చు అని నాకు అనిపించింది నిన్న పర్టికులర్ ఎపిసోడ్ చూస్తే. సో ఫైర్ అంటే మాటల్లో ఫైర్ ఉంది, అరవటం లేకుండానే చాలా సింపుల్గా బాగా చెప్పారనిపించింది. సో ఎవరైనా నిన్న ఎపిసోడ్ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది ఏంటని కామెంట్ చేయండి. దాంతోపాటు డైలీ చూసే వాళ్ళు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.